మేయర్ గారికి, ఎక్స్ అఫిషియో మెంబర్స్కి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి, ఆఫీసర్స్కి, కమిషనర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన నా తోటి కార్పొరేటర్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇన్ని రోజుల నుంచి సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం, అదంతా మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఈరోజు మనం కౌన్సిల్లో మాట్లాడుకునే విషయాల్లో మనకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్పొరేటర్కి కూడా ఒక ఆవేదన అనేది ఉంది. ఇప్పుడు నా విషయానికి వస్తే సికింద్రాబాద్లో 5 డివిజన్లు మాత్రమే ఉండే, ఇప్పుడు 8 డివిజన్లు అయినాయి. దాంట్లో వస్తే నా డివిజన్ వరకు మొత్తం అసలు నాకు ఇప్పుడున్న డివిజన్కి ఇప్పుడు నాకు వచ్చిన డివిజన్కి అసలు ఒక్క ఏరియా కూడా సంబంధం లేదు. నాకున్న మాణికేశ్వర నగర్, లాలపేట, శాంతినగర్, ఇవన్నీ కూడా అంటే నాకున్న బస్తీలన్నీ కూడా వెళ్ళిపోయి మొత్తం నాకు బ్యాక్ సైడ్ వచ్చేసింది. మేము ఇప్పుడు 5 years నుంచి మేము ఒక ఉద్యమకారులుగా అక్కడ పనిచేస్తున్నాము. 5 సంవత్సరాల నుంచి మేము కూడా గట్టిగా పనిచేస్తున్నాం. ప్రజలకు మా మీద ఒక నమ్మకం అనేది వచ్చింది. అరే నెక్స్ట్ కూడా వీళ్ళుంటే మాకు ఒక పని జరుగుతుందనే ఆలోచనతో ప్రజలందరూ కూడా నమ్ముకొని మేము చేసే డెవలప్మెంట్ కానీ, మేము చేసే వర్క్స్కి కానీ ప్రతి ఏరియాలో కూడా మేము చక్కగా అభివృద్ధి చేస్తున్నాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇంకా కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని ఎండింగ్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఇప్పుడు మాకు ఎలా వచ్చిందంటే పరిస్థితి, ఇప్పుడు మేము కంప్లీట్ చేసేస్తే రేపు ఇటు తిరగాల అటు తిరగాల అనే ఒక పెద్ద ఆలోచనతో మేము చాలా సందిగ్ధంలో ఉన్నాం. దయచేసి మనం డెవలప్మెంట్ జరగాలి అంటే అవుటర్ లోపల కలపాలనే ఉద్దేశం మాకు ముందే తెలవడం కొంచెం జరిగింది. మేయర్ గారికి నాకు కూడా ఆ అవుటర్ లోపల జిహెచ్ఎంసీ చేయాలనే ఆలోచన మాకు అంటే అట్లా కాదు, నేను చెప్పేది వినండి. नहीं मैं बात करे तो सुनो, हंसने का बात नहीं है, क्यों हंसने का बात नहीं है, हमारे को मालूम है, कैसे मालूम नहीं, నేను చెప్పేది మొత్తం వినండి ఫస్ట్. మాకు ఎలా అంటే అవుటర్ లోపల జిహెచ్ఎంసీ చేయాలనేది పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, అందరికీ తెలుసు. అది మాకు కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. అది చెప్పేదాకా మేడం మీకు ఓపిక ఉండదా? అరే చెప్పేంత ఓపిక ఉండాలి కదా, చెప్పేంత వరకు ఓపిక లేకపోతే ఎట్లా? మీరు మాట్లాడితే చేయండి. శంకర్ యాదవ్ గారు చెప్తున్నా, పేపర్ స్టేట్మెంట్ వచ్చిందా లేదా? 1 month पहले पेपर स्टेटमेंट आ गए ना, सबको मालूम है ना, और फिर क्यों सब लोग इतना टेंशन क्यों ले रहे? మీకు నాకు తెలిసి డివిజన్లో 150 డివిజన్లో ఓటర్స్ కూడా 45 ఒక దగ్గర ఉన్నారు, 70 ఒక దగ్గర ఉన్నారు, 60 ఒక దగ్గర ఉన్నారు. నేనేమనుకుంటున్నా అంటే ఉన్న 150 డివిజన్లో అన్ని 45 చేసేసి ఏవైతే అవుటర్ సైడ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక 150 చేస్తే బాగుంటుందని నా ఆలోచన. కానీ అంత ప్లేస్ అంటే నా ఆలోచన. మీరు గతంలో సికింద్రాబాద్, హైదరాబాద్ 2 ఉండే, గతంలో మున్సిపాలిటీలు 2 ఉండే. అప్పుడు మాకు అంత నాలెడ్జ్ లేదు, మాకు తెలియదు. ఇప్పుడు మేము చదువుకున్నాం, యాక్ట్ ఉంది కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. దాన్ని 2 మెర్జ్ చేసి జిహెచ్ఎంసీ చేయడం జరిగింది. ఆ జిహెచ్ఎంసీని గ్రేటర్ హైదరాబాద్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక కొత్త ప్రపోజల్ పెడితే మీరందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, చేయండి. కానీ అభివృద్ధి ముఖ్యం. హైదరాబాద్ ని ఒక పెద్ద జిహెచ్ఎంసీగా తీర్చిదిద్దాలనేది ఒక ఆలోచన. అది అందరికీ మనకు కూడా మంచిగా వర్తిస్తుంది, మనందరికీ కూడా చాలా మంచిది కూడా. అది దాంతోనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, జీవనాధారం పెరుగుతుంది, అందరికీ కూడా ఆలోచన. అయితే మీ అప్లికేషన్స్ సైలెంట్ తో రాను. శ్రీలత గారు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం, నాకు అవకాశమే రాదు. కంక్లూడ్ చేయండి తొందరగా. కంక్లూడ్ చేయడానికి నాకు 2 నిమిషాలు టైం కూడా లేదు. ఇప్పుడు కూడా 2 నిమిషాలు. నేను పొద్దున్న నుంచి మైక్ మాట్లాడాలి. నేను ఫస్ట్ నేను మాట్లాడదాం అనుకున్నాను, నాకు ఛాన్స్ రాలేదు. ఇప్పుడు కూడా ఫస్ట్ నేను మాట్లాడదాం అనుకున్నాను, నాకు ఛాన్స్ రాలేదు. కాబట్టి నేను మాట్లాడాల్సింది. నా డివిజన్ ప్రజలు हमारा कारपोरेटर्स, एमआईएम कारपोरेटर्स तो बहुत खुशी है, उसका डिवीजन बहुत अच्छा हो गया, वो लोग बहुत खुशी है. इसलिए एक कारपोरेटर भी नहीं बात कर रहे हैं. नहीं, इसलिए एक एमएलए, एक एमएलसी, एक कारपोरेटर भी नहीं बात करे अभी तक. इन लोग बहुत खुशी है. आप लोग बोले कांग्रेस एमआईएम उससे ऐसा नहीं करे, इनका अलग है, उसका अलग है. नहीं, मैं बात कर, इसका अलग है,
इसका अच्छा डिवीजन बन गया, इन लोग साइलेंट खामोश बैठ गए। आप लोग भी अच्छा बन गए, आप लोग भी साइलेंट बन गए। इधर भी एमएलए साहब आप लोग बात करें, इन लोगों का भी कुछ प्रॉब्लम नहीं है, प्रॉब्लम किसी को भी नहीं है ना। అయితే ఈరోజు అందరూ నిజంగా కూడా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే కార్పొరేటర్స్ కి కానివ్వండి, ఎమ్మెల్యేస్ కి కానివ్వండి, ఏదైనా అబ్జెక్షన్ ఉంటే దయచేసి కమిషనర్ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు దృష్టిలో పెట్టారు. ఆ దృష్టిని మీరు పరిశీలించండి. రేపు ఎట్లయినా ఇవాళ థర్స్డే, మాకు సండే వరకు టైం ఇవ్వండి. మండే మీరు మేము వచ్చిన అప్లికేషన్స్ అన్నిటికీ కూడా మీరు పర్సనల్ గా కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఎవరైనా పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తే కూడా వీటి మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. एक्शन करे तो चलेगा, नहीं करे तो भी चलेगा, इन लोग काम है, बस उतना ही है। फरज राइट मैडम मैं మున్సిపాలిటీని జిహెచ్ఎంసీ చేసి గ్రేటర్ హైదరాబాద్ చేసుకున్నాం. కాబట్టి నా తరపున ఒక చిన్న కోరిక ఏంటంటే, మా కార్పొరేటర్స్ తరపున, నన్ను అప్రోచ్ అయిన కార్పొరేటర్స్ తరపున హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు ఒకటి చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన. అది మేము ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఆలోచన చేయాలని కమిషనర్ గారిని, మేయర్ గారిని కోరుకుంటున్నాం. కార్పొరేటర్లు కూడా మీరు చేసిన ప్రజాసేవ, మీరు చేసిన పబ్లిక్ లో అందరు కూడా చాలా బాధపడుతున్నారు. కాకపోతే ఎవరి డివిజన్ వాళ్ళకి రాలే. అది ఒక్కటి మాత్రం కొంచెం చూసి హైదరాబాద్ లోనే ఉన్న డివిజన్లలో 45 ఎక్కడికి సమానంగా ఉంటుందో అలా చేయాలని కమిషనర్ గారికి ఒక చిన్న విజ్ఞప్తి. మీరు అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి, ఎంఐఎం కార్పొరేటర్స్ और बीजेपी बीआरएस కార్పొరేటర్, ఆల్ ఎక్స్ ఆఫీసర్ మెంబర్స్ కి అందరికి కూడా పేరు పేరున కాంగ్రెస్ కి చెప్పవా, మరి కాంగ్రెస్ కార్పొరేటర్స్ కి చెప్పరా? కాంగ్రెస్ కార్పొరేటర్స్ కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా గొప్పగా ఉంది. మన ముఖ్యమంత్రి అయిపోయింది ఒకటి. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా గొప్ప. ఒక్క నిమిషం సునీత, నీకు సబ్జెక్ట్ మాట్లాడ కొంచెంసేపు ఆగు. మీరు అది ఇక్కడ సబ్జెక్ట్ కాదు, ఇప్పుడు కాదు ఆ సబ్జెక్ట్. ముఖ్యమంత్రి గారు ఆలోచన చాలా బాగుంది. ఇదందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటూ, ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి సరిదిద్దుకోండి. అంతేగాని మనకి డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం హైదరాబాద్ లో హాయిగా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ లో ఉండొచ్చు. చక్కగా నిండుగా జరుగుతుంది. బహుత్ అచ్చా భోజనం లగాయా.